మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే కర్కాటక రాశి. మరి ఈ కర్కాటక రాశి వారికి కూడా ఈ వారం మనం చూసుకున్నట్లయితే ఆదివారం నుంచి శనివారం వరకు, అంటే 9వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు మరి వీరి యొక్క ఈ కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితి ఈ వారం వీరికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? తప్పకుండా అమ్మ. కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి కొంత తొందరపాటు స్వభావంతో కూడుకున్నటువంటి వ్యక్తిత్వం వీరిది. వీరిని ఎవ్వరూ ఒక మాట అన్నా కూడా పడలేరు, బాగా బాధపడతారు. కనుక కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారిని ఎవరు కూడా ఒక మాట అనకుండా చూసుకోండి ఇంట్లో ఉన్నట్టయితే. మరి కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి కాస్త సంఘంలో గౌరవం ఏర్పడేటువంటి పరిస్థితి, శారీరక శ్రమ అంటే ఏదో చేయాలి అంటే పనిలోనే కాస్త ఎక్కువ పని ఉండడం కానీ, అధిక వ్యయము అంటే డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాస్త మానసిక ఇబ్బందులు, శత్రు వృద్ధి, కార్యనాశనము, ఎవరో శత్రువు మిమ్మల్ని చూస్తున్నాడు అనేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి. మరి ఇంకా ఈ యొక్క కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి కూడా నూతన వస్త్ర ఆభరణాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. చక్కటి సమాజంలో గౌరవాన్ని దక్కించుకునేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. మరి ఈ యొక్క కర్కాటక రాశి వారికి కూడా తప్పకుండా శని మూలకమైనటువంటి ఇబ్బందులు అయితే ఉన్నవి. శని మూలక ఇబ్బందులు అయితే ఉన్నవి. కానీ వీరు ఈ వారము మొత్తము కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. వీరికి కూడా కొత్త పరిచయాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ధన వస్తు ఆభరణంలో చక్కటి లాభాలు, కార్యమందు మంచి విజయము, ఏదైతే అనుకుంటారో అది చక్కగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. పుణ్యము కావచ్చును, కీర్తి కావచ్చును, ఆరోగ్యం కావచ్చును, ధనాదాయం కావచ్చును. కొత్త పరిచయాలు అన్నప్పుడు ఇక్కడ స్త్రీలు కావచ్చును, పురుషులు కావచ్చును. కనుక ఎవరి పరిచయం ఎట్లా ఉంటుంది అనేది ముందుగా మీరు ఊహించుకొని మాత్రం తప్పకుండా ముందుకు వెళ్ళండి. మరి కర్కాటక రాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే వీరికి కూడా స్థాన చలనం ఉంది. కార్యరంగంలో ప్రతికూలతనైతే గోచరిస్తుంది. వారం చివరిలో బంధుమిత్రులతో కాస్త గొడవలు ఉన్నాయి. పుత్రులతో కానీ పుత్రికలతో కానీ గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఏదో రకమైనటువంటి కుటుంబ సమస్యలు అయితే వెంటాడేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. వీరికి కూడా అజీర్ణ సమస్యలు, కోర్టు రిలేటెడ్ ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా కాస్త సద్దుమణిగేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. అన్నింట అభివృద్ధి, ఏది బిజినెస్ చేసుకునేటువంటి వారికి కొంత ప్రతికూలమైనటువంటి సమస్యల నుండి అనుకూలంగా మారేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. కనుక కర్కాటక రాశి వారు శని సంబంధిత శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణ పీడోపశాంతయేత్. ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు చదువుకోండి. విన్నారా? గూగుల్లో కొట్టినా వస్తుంది. లేదు అనుకుంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తం సంభూతం తం నమామి శని. శనికి బాగా చేసుకోండి పూజ. అదేవిధంగా సోమవారము ఈశ్వరుని యొక్క అభిషేకం చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.